వీక్షకులకు నమస్కారం. చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ సిఏ చేయాలనుకునే వారికి ఆ పరీక్షను కండక్ట్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఒక శుభవార్త తీసుకొచ్చింది. అదేంటంటే ఇప్పటి వరకు సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ ను సంవత్సరానికి 2 సార్లు నిర్వహించేవారు. కానీ ఇక నుంచి 3 సార్లు ఈ కోర్సు పరీక్ష రాసుకోవచ్చు. అంటే ఏడాదికి 3 సార్లు పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించింది. అది విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్, అంటే ఈసారి నుంచే దీన్ని అందుబాటులోకి కూడా తెచ్చింది. ఇప్పటి వరకు ఈ పరీక్షను సిఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియట్ కోర్సులు మాత్రం 3 సార్లు కండక్ట్ చేసింది. ఫైనల్ ఎగ్జామ్స్ 2 సార్లే నిర్వహించేది. అయితే దీనివల్ల ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నందువల్ల అది ఇక్కడ నుంచి ఫైనల్ కూడా, అంటే ఫౌండేషన్, ఇంటర్మీడియట్ తో పాటు ఫైనల్ కూడా ఏడాదికి 3 సార్లు, అంటే జనవరిలో ఒకసారి, మేలో ఒకసారి, సెప్టెంబర్లో ఒకసారి ఇక్కడ నుంచి ఈ పరీక్షను రాసుకోవచ్చు. అయితే ఈ పరీక్ష 3 సార్లు కండక్ట్ చేయడం పట్ల సిఏ ఆశావాహులు, సిఏ పరీక్షార్థులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా పరిశ్రమ నిపుణులు క్వాంటిటీ పెరుగుతుంది కానీ క్వాలిటీ పెరగకపోవచ్చు అనేది కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయం తప్పని చాలా మంది ఖండిస్తున్నారు. ఎందుకంటే ఈ పరీక్షను చాలా పకడ్బందీగా, చాలా సమర్థవంతంగా ఐసీఐ నిర్వహిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా పరీక్షలు రాస్తారు. కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఒక రకమైన ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, ఒక రకమైన చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి క్వాలిటీ పరంగా ఏమాత్రం దెబ్బతిన్నదు. ఇది దేశంలో సీఏలకు ఉన్న కొరతను కూడా తీరుస్తుంది. ఈ మార్పు, ఈ సంస్కరణ అనేది చాలా మంది వ్యక్తం చేస్తున్న ఏకాభిప్రాయం. అందుకని ఐసీఏఐ తెచ్చిన ఈ సంస్కరణను ఇదొక ప్రోగ్రెసివ్ మార్పుగా మనం గుర్తించవచ్చు. దాని ప్రకారం అందుకే చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.